కేరామ్ బనా. సో వాళ్ళు టైటిల్ పెట్టినట్టే కే ర్యాంప్లో ఉంది, ర్యాంప్ ఆడించారు. అండ్ సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా ఉంటుంది. మేజర్ పాజిటివ్ అంటే సిచ్యువేషన్ కామెడీ. మనకి ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోయినా సరే మనకి ఇంటర్వల్ దగ్గర వచ్చే ఒక ట్విస్ట్, అక్కడ నుంచి కంప్లీట్గా సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయింది. చాలా బాగుంది, చాలా ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది కామెడీ వరకు. కాకపోతే ఏంటంటే ఈ పండగకి వచ్చిన ఈ 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం కంటెంట్ ఉంది కాబట్టి, లేదంటే కామెడీ ఉంది కాబట్టి, జనాలకు నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ కంప్లీట్గా దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇదంటే చేతన్ భరద్వాజ్ గారి ఆయన 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఆల్రెడీ మనం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసిన క్లైమాక్స్ మళ్ళీ రిపీట్ చేసిన ఫీలింగ్ వచ్చింది తప్ప కొత్త క్లైమాక్స్ అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఓకే అన్న. సో ఈ మధ్య వచ్చిన ఈ 2-3 మూవీస్ కంపేర్ చేసుకున్న మాత్రం చాలా బాగుంది. వాళ్ళు జనాలను అట్రాక్ట్ చేయడానికి ఆ బూతులు, ఆ అడల్ట్ కంటెంట్ పెట్టుకున్నారు కానీ టీజర్లో, ట్రైలర్లో. బట్ అలాంటి అడల్ట్ కంటెంట్ కానీ లేదంటే ఫ్యామిలీతో చూడలేమే అన్న సీన్స్ అయితే సినిమాలో ఏం లేవు. ఉన్న 2-3 లిప్ కిస్లు కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్టోరీకి కావాల్సిన లిప్ కిస్లు కాబట్టి అవి పెట్టుకున్నారు కానీ అంత అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. 4 మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళకి ఇది చాలా బాగా వస్తుంది కాబట్టి, కామెడీ చాలా బాగా కొట్టింది కాబట్టి దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. దివాళీ విన్నర్ కేరళ.